పోలీసుల తుపాకీ తూటాలతో బీజాపూర్ అడవులు దద్దరిల్లిపోయాయి. బీజాపూర్ అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికే 7 మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. మావోయిస్టు భద్రతా బలగాలు అటు పోలీస్ అధికారులకు మధ్య జరిగినటువంటి భీకరమైనటువంటి కాల్పుల్లో మావోయిస్టులు మరియు భద్రతా బలగాల మధ్య కాల్పుల్లో 7 మావోయిస్టులు 2 జవాన్లు మరణించారు. అయితే ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. అయితే ప్రస్తుతానికి ఇప్పటికీ అక్కడ ఇంకా కూమింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ సమాచారంతో పక్కా సమాచారంతో 100% అథెంటిక్ సమాచారంతోనే మావోయిస్టుల పైన దాడికి దిగారు భద్రతా బలగాలు. సో ప్రజెంట్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవులు మరోసారి తుపాకీ తూటాలతో దద్దరిల్లిపోయింది. 7 మావోయిస్టులతో పాటుగా 2 జవాన్లు కూడా మరణించారు. ఒకరిపై ఒకరు ఎదురు కాల్పులతో భాగంగా ఇప్పుడు ఈ కూమింగ్ కొనసాగుతుంది. ఆ 7 కీలకమైన నేతలు ఎవరు అంటే దాంట్లో కీలకమైన నేతలు ఉన్నారా, ఇంకా సామాన్యమైనటువంటి మావోయిస్టులు అందులో ఉన్నారా, ఏం జరిగింది అనేది కొంత ఉత్కంఠ రేపుతోంది. సో బీజాపూర్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్తో చాలా పెద్ద ఎత్తున దద్దరిల్లిపోయింది. సో ఈ మధ్య కాలంలో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మరో రోజు ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు కూడా సుమారుగా 8 మంది మరణించారు. ఇప్పుడు ఆ హిడ్మా మరణం తర్వాత అతిపెద్ద ఎన్కౌంటర్ ఇప్పుడు జరిగింది, 7 మరణించడం.